హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ బాగానే ఉంటారు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇప్పుడు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి చెప్పాలనుకుంటున్నాను. మనకి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన వీడియో గ్రోత్ అనేది ఎలా వెళ్తుంది అనేది మనం వైటీ స్టూడియో యాప్లో చూసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా నేను చెప్తాను. ఇది డాష్బోర్డ్లో మనకి వీడియో పర్ఫార్మెన్స్ అది కనిపిస్తుంది. ఇది కనెక్ట్ అంటే మనం దీంట్లో ఏది వీడియోస్ పోస్ట్ చేసుకున్నాం అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. మన వీడియోస్, షార్ట్స్, లైవ్స్, ప్లేలిస్ట్ అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. అనలిస్ట్ అక్కడికి వెళ్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే. ఇప్పుడు మన వ్యూస్ చూడండి, గ్రోత్ ఇలా వెళ్ళి మళ్ళీ అలా తగ్గిపోయింది. చూసారా, మన వీడియో పర్ఫార్మెన్స్ అనేది కింద పడిపోయింది బాగా. యాక్చువల్లీ ఇది పైకి గ్రోత్ అయి ఉండాలి. అది తర్వాత ఇక్కడ మన వాచ్ టైం, ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ చూసుకోవాలి. తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే మనకి. వెన్ యువర్ వ్యూయర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్ అంటే మనం ఏ టైంలో వీడియోస్ పోస్ట్ చేస్తే మనకి మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది అని ఇక్కడ తెలుస్తుంది. చూసారా, ఈ డార్క్ వైలెట్ అంతా మనకి మోర్ వ్యూయర్స్ ఉన్నది టైం అనమాట. ఈ లైట్ అంతా కూడా తక్కువ, అసలు పూర్తిగా లేరని అర్థం. ఇక్కడ కన్నా మీకు చెప్తాను, కొంతమందికి ఇవన్నీ తెలీదు. ఓకే, మన ఒక వీడియో పోస్ట్ చేయగానే గ్రోత్ ఎలా వెళ్ళింది అని తెలుసుకోవాలంటే ఇక్కడ అనమాట. చూసారా, నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, ఆ గ్రోత్ అనేది ఇలాగ అవుతుంది. ఇప్పట్లో యూట్యూబ్ కొత్త ట్రిక్ ఏంటంటే, కొంచెం యాప్స్ అన్నీ ఎక్కువైపోవడం వల్ల మన ఛానల్కి వ్యూస్ అనేవి అప్పుడు తక్కువ వచ్చేవి. ఇప్పుడు అన్ని ఛానల్ని అన్ని ఛానల్ కన్నా మనదే యూట్యూబ్ నెంబర్ 1లో ఉండడానికి వ్యూస్ అనేవి కొంచెం షార్ట్ వ్యూస్ ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇవి ఫేక్ వ్యూస్ అనమాట. ఈ రీచ్ చూడండి, రీచ్ అదే చూసారా, రీచ్ అంటే హౌ వ్యూయర్స్ ఫైండ్ దిస్ వీడియో అంటే ఛానల్ పేజ్ 100% ఎంగేజ్మెంట్. ఇక్కడికి వస్తే ఇది మన రియల్ వ్యూస్ అనేది ఎంగేజ్మెంట్లో. చూసారా, హౌ వ్యూయర్స్ ఎంగేజ్డ్ అంటే మన వీడియో ఎంతవరకు స్విప్ చేయకుండా చూస్తున్నారు అంటే 66.7% స్విప్ చేయకుండా చూస్తున్నారు అనమాట. మీరు 33% స్విప్ చేసేస్తున్నారు. ఆడియన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు మన ఛానల్ని. చూసారు కదా, ఇప్పుడు మీకు ఇంకో కొత్త ట్రిక్ అనేది నేను చెప్పబోతున్నాను. క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టూడియో youtube.com లాగిన్ అనుకోండి. కొట్టిన తర్వాత ఇక్కడ లాగిన్ ఉంటుంది, అది లాగిన్ చేసుకోండి. జస్ట్ రికోజ్ అలా వస్తుంది. అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ల్యాప్టాప్స్ అవైలబుల్లో ఉండవు. అందుకని ఈ మన క్రోమ్లో అనేది మనం ల్యాప్టాప్లో ఉన్న ఫీచర్స్ అనేవి దీంట్లో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం వీడియో పోస్ట్ చేసాం కదా, అది మన ఛానల్ అనలిటిక్స్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ ఈ థర్డ్ ఆప్షన్ మీదకి వెళ్ళండి, అనలిటిక్స్ మీదకి. అక్కడ మీకు ఒక్కొక్కటి అనేది తెలుస్తుంది. ఇందాక మీకు ఆడియన్స్ అనేది చూపించాను కదా, చూసారా, మన ఛానల్ ఇక్కడ ఒక్కొక్క వీడియో మనం పోస్ట్ చేసింది ఎంతవరకు రీచ్ అవుతుంది ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. అలా ఇక్కడ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళండి.